ప్రధాని మోదీ రాకను స్వాగతిస్తున్నామని, కానీ ప్రభుత్వ పరంగా ఇచ్చిన హామీలను ప్రధాని నెరవేర్చాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా గోదావరి కనిలో ఆమె మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వర ప్రాజెక్టులో అతిపెద్ద కుంభకోణం జరిగిందని, ఆ అవినీతిపై కేంద్రం విచారణ జరిపించాలని కోరారు. మోడీకి ఎదురెళ్లి మాట్లాడే ధైర్యం కేసీఆర్కు లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై ప్రతిపక్షాలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నించడంలో వైఎస్ఆర్టీపీతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. గురించి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడతారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎంగా వాడుకుంటున్నారు అని వాటర్ రిసోర్స్ మినిస్టరే మాట్లాడతాడు. ఇంతమందికి కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి తెలిసినప్పుడు మీరు ఎందుకు ఏ చర్యలు తీసుకోవడం లేదు అని ప్రధానమంత్రి మోడీ గారిని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అడుగుతుంది. దయచేసి మా రాష్ట్రంలో జరిగిన ఈ అతిపెద్ద కుంభకోణం మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి విచారణ చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోరుతుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టును చూసుకుంటే కేసీఆర్ గారు ఒక అద్భుతం అన్నారు. దీన్ని ప్రపంచంలోనే ఒక అద్భుతం అని చెప్పాడు కేసీఆర్ సార్. అద్భుతంగా మోసం చేశాడు కేసీఆర్ సార్. మెగా ప్రాజెక్ట్ అని చెప్పారు, మెగా మోసమే చేశాడు కేసీఆర్ సార్. అసలు ఏ ప్రాజెక్టుతో అయితే 18 లక్షల